సంక్రాంతి సెలవుల సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఐటీ వింగ్ ఒక కార్యక్రమాన్ని లాంచ్ చేశారు. జనవరి 10 నుంచి 16వ తేదీ వరకు కీబోర్డ్ టు విలేజెస్ అట. కీబోర్డ్స్ టు విలేజెస్ ఆ ప్రోగ్రామ్ పేరు. కీబోర్డ్స్ టు విలేజెస్ అని. నిన్న దానికి సంబంధించిన బ్యానర్ ఆ లాంచింగ్ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా లాంచ్ చేసినట్టున్నారు. ఆ కార్యక్రమ పోస్టర్ని. అయితే కీబోర్డ్స్ టు విలేజెస్ అని ప్రోగ్రామ్ ఏమేంటి అంటే, ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు అంటే మొత్తం మీద ఈ ఐటీకి సంబంధించిన వాళ్ళందరూ వాళ్ళ సొంత ఊర్లకు అని చెప్పి వెళ్తారు కదా. ఆ క్రమంలో అక్కడ జనంతో, మరీ ముఖ్యంగా రైతులతో మమేకమై వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి, గత ప్రభుత్వ హయాంలో మంచి జరిగిందా, ఇప్పుడు మంచి జరిగిందా, పోనీ గత ప్రభుత్వ హయాంలో ఏమైనా లోపాలు ఉంటే ఏం ఓవర్కమ్ చేసుకోవాల్సి ఉంది, ఇప్పుడు ప్రభుత్వ హయాంలో ఏం ఇబ్బందులు పడుతూ ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి మద్దతు కావాలి, వాళ్ళు ఏం ఆశిస్తూ ఉన్నారు, మొత్తం మీద క్షేత్రస్థాయిలో వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి దాన్ని రాష్ట్ర నాయకత్వానికి పంపించే ఏర్పాటు చేయడం. సో మంచిదే. ఎవరు ఏం పని చేసినా రైతులకు సంబంధించినటువంటి కష్టాలు చర్చలోకి వస్తే, ఆ చర్చలోకి రావడం ద్వారా రైతులకు మేలు జరిగితే అల్టిమేట్గా ఇక్కడ రాజకీయాలతో ఎవరికేం సంబంధం లేదు. రైతులకు మంచి జరిగితే అందరం సంతోషిస్తాం. సో ఇప్పటికే జనంలో అయితే చర్చ జరుగుతూ ఉంది, గత ప్రభుత్వ హయాంలో ఎట్లా ఉండే, ఈ ప్రభుత్వ హయాంలో ఎట్లా ఉంది అని. అంటే రైతులు ఎట్లా ఉంది అంటే, ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా మన కష్టాలు పూర్తిగా పోతాయని వాళ్ళు ఏం నమ్మడం లేదు, అది వేరే విషయం. కానీ పూర్తి కష్టాల కడలిలో కాకుండా చేతికి వచ్చిన పంట అయినా ప్రభుత్వాలు చెప్పే గిట్టుబాటు ధర కింద ఎవరు కొనరు, అదొక దరిద్రం ఉంటుంది. కానీ కనీసం మనల్ని పూర్తిగా అన్యాయానికి గురి కాకుండా అయినా మన పంట కొని టైంకి మనకు డబ్బులు ఇచ్చి కాస్తో కూస్తో ప్రభుత్వ సహాయ సహకారాలు అందితే చాలని చెప్పే చూస్తారు. మనం అత్యంత బాధాకరమే ఏంటి అంటే, ఇప్పుడు ప్రభుత్వాల నుంచి రైతులకు అది కూడా ఎక్కడ దక్కుతూ ఉంది? ఏ పంటకు గిట్టుబాటు ధర ఉంది మీరు చెప్పండి? ఏ పంటకు గిట్టుబాటు ధర ఉంది? సో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఐటీ వింగ్ కనెక్ట్ అయి ఉన్న ఉద్యోగులు ఉంటారు కాబట్టి, ఏ ప్రాంతంలో ఏ రైతులు ఏ సమస్య పరిష్కారం కావాలంటే ఎట్లా ఓవర్కమ్ చేయాల్సి ఉంటుంది, ఎట్లా ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది, ఇదంతా ఈ వారం రోజులు చర్చ జరిగితే మంచిదే. ఒక కార్యక్రమాన్ని అయితే లాంచ్ చేశారు. దీన్ని ఎంతవరకు వీళ్ళు విజయవంతం చేయగలుగుతారు, ఎంతవరకు వీళ్ళు రైతుల సమస్యలను, రైతుల కష్ట నష్టాలను తెలుసుకోగలుగుతారు, ఇది తర్వాత కాలంలో అయినా వాళ్ళకు మద్దతుగా నిలబడడానికి ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలియదు. కార్యక్రమాన్ని అయితే లాంచ్ చేశారు, చూద్దాం వాట్ నెక్స్ట్ అని.